హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్‌కి స్వాగతం. చూసారా మన తోటకూర? రేర్ కలర్ తోటకూర అండి ఇది. మనకిది అతి తక్కువ దొరికే తోటకూర అనే చెప్పాలి దీన్ని. ఇది కేరళకి సంబంధించిందండి ఇది. మనదైతే కాదు. కేరళ తోటకూర అని అంటారు దీన్ని. వాళ్ళు ఎక్కువ తింటారు ఈ తోటకూర. మనకు తెలిసింది పెరుగు తోటకూర, మామూలు తోటకూరేనండి. కానీ మన తోటలో ఇది చూసారా ఎంత బాగుందో? పింక్ కలర్ తోటకూర. ఈ కాండం కూడా చూడండి ఎంత బాగుందో, గులాబీ పింక్ లా ఉంది కదండి. తోటకూర మిద్దె తోటల్లో చాలా తక్కువగా పండిస్తున్నారు ఇప్పుడు. అంటే అతి తక్కువగా మనకు లభించే పింక్ తోటకూర అండి. చూసారా ఎంత బాగుందో తోటకూర. ఇది కిచెన్ వేస్ట్ డ్రమ్లో వేసాను నేను. కొన్ని విత్తనాలు అయితే జల్లాను, అసలు చూద్దాం ఎలా వస్తుందని. మొక్కలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆకులు కూడా పెద్ద పెద్ద ఆకులు. ఒక బుట్టకైతే వచ్చేసింది మనకి ఈ తోటకూర. చూడండి బుట్టను కూడా దీని గంపనే అనాలి, అంత బాగా వచ్చింది ఈ ఆకుకూర అయితే. ఈ కాడ చూసారా ఎంత పింక్గా ఉందో, ఇది గులాబీ కలర్లో ఉంది. మీకు ఎలా కనిపిస్తుందో మరి. ఆకంతా కూడా పెద్ద పెద్ద ఆకులండి, గ్రీన్ కలర్లో ఆకులు. ఇలాంటి వెరైటీ అన్నీ కూడా మనం తోటలో పండించుకోవచ్చు మనం. నాకైతే భలే నచ్చేసింది. మీకు ఎలా కనిపిస్తుంది ఇది? దీని కాండం కూడా చాలా లావుగా ఉందండి. దీని కాండం అయితే ఆకులు కూడా పెద్ద పెద్ద ఆకులు. మెయిన్గా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇలా కూడా ఉంటే. ఇంకెక్కడ మనకి వద్దన్నా వచ్చేస్తున్నాయండి బీరకాయలు. ఉండడానికి కారణం లిక్విడ్ అనే కాదండి. మనం పొద్దున్న సాయంత్రం కూడా ఈ ఎండాకాలంలో మనం 7-7:30 కల్లా మనం వాటర్ అనేది ఇచ్చుకోవాలండి మన మొక్కలకి. అలాగే 2 సార్లు, వారంలో 2 సార్లు అయితే మొక్కల పైనుంచి నీళ్ళు అనేది మనం వర్షం వస్తే ఎలా తడుస్తాయో అలా అనేది తడుపుకోవాలి. ఇది ఔషధ కలిగిన మొక్క కదండి, బాగానే వచ్చింది ఇది. మనకి ఇక్కడ మ్యాచింగ్ అన్నట్టు ఈ బంతి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఈ తేనెటీగలనే కదండి ఆకట్టుకునేది, మనుషులు కూడా ఆకట్టుకుంటాయి ఈ పూలు. మన మిద్దె తోటలో ఇలా వేసుకోవాలి పూలు అనేది. మనకి ఎండాకాలం కూడా ఎంత చక్కగా వచ్చేస్తాయి మనకు బంతి పూలు. కూర్చోండి. ఇలా పళ్ళ మొక్కలు కూడా మనకి మార్కెట్లో దొరకని పళ్ళును కూడా మనం ఇలా మన మిద్దె పైన అనేది పెంచుకోవచ్చు. ఇది అంజూర్ అండి. ఈ ఇంత చిన్న మొక్కకు కూడా మనకి ఎన్ని కాయలు ఉన్నాయో మీరు చూడవచ్చు ఇక్కడ. ఫ్రూట్ అయితే అందరూ తినచ్చండి. ఇది మన ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇది. చూసారు కదా 2 కొమ్మలు ఉన్నాయి. 2 కొమ్మలకి కూడా చక్కగా కాయలు అయితే వచ్చేసాయి. ఇక్కడ కూడా బంతి పూలు అయితే భలే అందంగా ఉన్నాయండి. చీరకు మ్యాచింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతేనే. ఈ వంగ చెట్టు అయితే నన్ను మించిపోయింది, తగ్గేది లేదన్నట్టు ఎదిగింది. కానీ కాయలు అయితే ఏమి అంతగా మనకి ఏమి రాలేదు. నేను పండించలేని అంటూ ఉన్నది అంటే మన మిద్దె తోటలో ఇదేనండి. మొక్కలు అయితే బాగానే ఉన్నాయి, నేను కేర్ కూడా బాగానే తీసుకుంటున్నాను. ఎదుగుదల అయితే బాగుంది. అంటే నాటు విత్తనం అని ఏంటో తెలీదు, మన క్రాప్ అయితే అంతంత మాత్రమే. ఇక్కడ మళ్ళీ మనకు బీరకాయలు అయితే ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు మనం లిక్విడేనండి. ఎంతలాగా చక్కగా మనకి పంట తీసుకుంటున్నామంటే మనం మొన్న చెప్పాను కదా, లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మన తోటలో నేను మొన్న కలిపాను కదండి, అంతకుముందే నేను 15 రోజులు అవుతుంది మొక్కలకి ఇచ్చి. నేను నెలకు ఒకసారి అన్నది నేను ఇస్తూ ఉంటాను వీటికి. అదే కాకుండా వారానికి ఒకసారి ఏదో ఒకటి అలా మార్చి ఇచ్చుకోవాలండి. ఈ ఎండల్లో అయితే మనం 2-3 రోజులకు ఒకసారి లిక్విడ్ రూపంలోనే మనం ఇవ్వాలి. ఎరువులు అయితే ఇంకా అంతగా తీసుకోవి. ఎండ వేడికి తట్టుకోవడమే కష్టం పాపం. ఇంక ఎరువులు ఏం తీసుకుంటాయండి ఇవి. ఈ మిర్చీలు అయితే ఇంకా అలా కొన్ని 1-2 అలా వస్తూనే ఉన్నాయి మనకి. చిన్న కాయలు చక్కగా భలే ఉన్నాయండి.
వేసవిలో అయితే మనకి మిరపకాయలు అయితే బాగానే కాస్తున్నాయి. ఆకుముడత అది ఏముండదు వీటికి. ఈ కొన్ని అనుకుంటున్నాం, ఘాటు అయితే మామూలుగా ఉండదు ఇది. కొంచెం ఆకుకూర కూడా వేసాను ఇక్కడ. ఇక్కడ ఒక పిండి అయితే పడిందండి, ఇది నా గోల తట్టుకోలేకేమో మరి కాయ అయితే వచ్చింది. ఇది రెండో కాయ మనకి. ఇక్కడ కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి, గ్రీన్ కలర్ కాకరకాయలు. ఇది ముద్రపాదేనండి. ఈ మధ్య మళ్ళీ కొన్ని కాయలు అయితే పడ్డాయి. ఈ ఎండ వేడికైనా తట్టుకుని చక్కగా కాయలు అయితే బాగానే కాస్తున్నాయండి కాకరకాయలు. మరీ అంత బలంగా లేవు కానీ ఒక మాదిరిగా అయితే ఉన్నాయి. మనకు పులుసుకు పని చేస్తాయండి. ఈ పచ్చకాయల మీద కూడా వైట్ కాకరకాయ టేస్ట్ అయితే బాగుంటుందండి. అది కండగా ఉంది, ఇదేమో కొంచెం తొక్క అనేది పలసగా ఉందన్నమాట. కాయలు ట్రై చేయండి, వైట్ ట్రై చేయండి ఈసారి. వీటిలో కూడా కొంచెం అంటే పొట్టుగా ఉండి ఉంటాయండి కాకరకాయలు. అవి కొంచెం బాగుండేలా ఉన్నాయి. అవి కూడా మన తోటలో ఉన్నాయి. ఈ స్ప్రింగ్లో ఏదో ఆనియన్ స్ప్రింగ్లా, ఈ స్ప్రింగ్లా దిగిపోయింది ఈ కాయ కూడా మనకి. గ్రీన్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. కిలోల దగ్గర అయితే వచ్చే ఉంటాయి మన కాయలు. వద్దన్నా వస్తూనే ఉన్నాయండి కాయలు అయితే. ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు చూడండి, వంకాయలు. ఇంత ఎండలో కూడా చక్కగా వంకాయలు అయితే మనకు మళ్ళీ వచ్చేస్తున్నాయండి. కొత్త మొక్కలు కూడా కొన్ని పెట్టాను, ఇవి అయితే మనకు అలా సరిపోతున్నాయి. ఈసారి 4-5 రకాలు అయితే పెట్టుకుందాం ఇంక మనం. ఇక్కడ కొన్ని మిర్చీలు కూడా ఉన్నాయి, మన పాత చెట్టు. చెట్టుకి నీళ్ళు ఎక్కువైపోయినాయో ఏంటోనండి, ఆకంతా రాలిపోతుంది, మొక్క అంతా వాడిపోయినట్టు అయిపోయింది. దీన్ని ఏంటో అనేది మళ్ళీ ఒకసారి చూడాలి దీన్ని. ఎండలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయండి. మేలోకి అయితే వచ్చేసాము మనం. ఫస్ట్ హార్వెస్ట్ అండి మనది మే నెలలోనే. మనకి ఇలా మిద్దె తోటలు ఉంటే చక్కగా ఏదో కూరగాయండి మనకు అలా సరిపోయి, కొన్ని కాకపోతే కొన్ని అయినా మనం ఇలా తీసుకుంటూ ఉండొచ్చు. హ్యాపీగా మన ఇంటి పంట మనం తినొచ్చండి. ఈ యాపిల్ బేర్లో ఒక మొక్క అయితే పెట్టాను నేను, బంతిపూలు. ఇవి కూడా బాగానే వచ్చాయి. ఈ విత్తనాలు వండుతామండి, మరి మొక్కలు వస్తాయో రావో చూద్దాం. ఈ టమాటా మొక్కను పెట్టాను కదా, ఒక కాయ కూడా రాలేదండి మనకి. చిన్న కాయ అయితే పడింది. మన డ్రమ్ములో తోటకూర, పింక్ కలర్ తోటకూర చూసారా ఎంత అందంగా ఉందో. ఇలాంటి తోటకూరని మన తోటలో చక్కగా పెంచుకోవచ్చండి. ఈ ఒక్క చెట్టుకి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో చూడండి. డబ్బా చూస్తే చిన్నది, మిరపకాయలు చూస్తే ఎక్కువ. పెట్ట చిన్నది, పూతగానం అన్నట్టు ఎంత బాగా. ఈ డబ్బాలో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి మిరప చెట్లు అయితేనే. మిరప, వంగ, టమాటా కూడా కాస్తాయి కాయలు. అంటే మనం కొంచెం సారవంతమైన మట్టినే కదా మనం ఇస్తూ ఉంటాము. మనం వీడు ఏదో ఒకటి ఇస్తాం కాబట్టి మనం చక్కగా ఇన్ని కాయలు అయితే మనం తీసుకోవచ్చండి. మిరపకాయలు అయితే చేతి నిండా వచ్చాయి, చక్కగా ఉన్నాయి కాయలు అయితే. పడ్డ పూత అంతా కూడా నిలిచింది. హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి.
ఉంటానండి. బాయ్ అండి.